అందరికీ నమస్తే. నేను మీ మాధవరావు దుగ్గిరాల యూట్యూబ్ ఛానల్. అయితే ఇక మా తోటలో అరటిపళ్ళు గెల ముగ్గింది కదా, రోజు ఇన్ని కోస్తున్నా అని చెప్పినా కదా. ఆర్గానిక్ అరటిపళ్ళు కోస్తున్నా, ముగ్గిన కాడికి పండిన కాడికి కోస్తున్నా. రోజు ఇన్ని పండిన కాడికి కోస్తున్నా అనమాట. మీరు ఇట్లానే కోస్తురా? మీరు కూడా ఇట్లానే మీరు ఇట్లానే చెట్లు తయారు చేసి ఇంటికాడ సొంతంగా ఓన్గా ఆర్గానిక్ ఫ్రూట్స్ తయారు చేస్తారా? జర పచ్చిగా నీ కింద అస్తం కోసేసిన ఏకంగా చూడు, ఉడతలు ఎలా తింటుందో. వృధాగా వేస్ట్ అయిపోతాయి, వేస్ట్కోపోతున్నాయి అన్నమాట. దీన్ని నేను పడేయకుండా ఏం చేస్తానంటే బర్రెలకు దానా పెడతాను కదా, ఆ దానాలో కలిపేస్తామన్నమాట. ఈ మనం తిన్న అరటిపళ్ళు తొక్కలు ఇవి అట్లా తిన్నాయి, బర్రెలు దానాలు కలిపేస్తే బర్రెలు తింటాయి, ఏం కాదు. నేనైతే ముగ్గునాయి అయితే కోసేస్తున్నా. పండినాయి ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్నమాట, న్యాచురల్ ఆర్గానిక్ ఫ్రూట్స్. ఎంత మట్టికి ముగ్గినాయి, ఇక ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నాయి. జర ఎక్కువ రోజులు ముగ్గునికి ఉంచితే ఏం చేస్తుంది అంటే ఉడతలు అవి తినేది కదా, ఖరాబ్ చేస్తుంది. నేనైతే కొంచెం ఎట్లా దూరగా ఉండగానే కోసిన, రోజుని కోసుకున్నామంటే మనం తిననీకి వస్తుంది మన ఫ్యామిలీ. సో నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఆర్గానిక్ న్యాచురల్ ఫ్రూట్స్ అన్నమాట. ఎటువంటి పురుగు మందులు అట్లా వేయం. ఇగో ఇది కోస్తున్నా చూసారా, బ్లాక్ షర్ట్ వేసుకున్న మళ్ళీ అలా ఉంది. ఇది అస్తం కోసినా కదా, అస్తం కోసినది రసం అనేది ఎట్లా కారుతుందో చూడది. ఇక మీద కూడా పడుతుంది షర్ట్ వైట్. నేను మొన్న వీడియోలో చెప్పిన వైట్ షర్ట్ మీద పడితే అట్లానే కర్రలు అయిపోతాయి, దీనికి పని చేయదు. ఆ చెట్ల దగ్గర వచ్చి జర జాగ్రత్తగా ఉండాలి. వైట్ షర్ట్ అయినా వేరే షర్ట్ అయినా, బ్లాక్ అయితే పర్వాలేదు. అట్టాకులు కోసినా, ఎటువంటి అరటికాయలు హస్తాలు కోసినా సరే రసం మీద పడి కర్రలు కంపవుతాయి. సో ఇవి అయితే న్యాచురల్ బనానా ఫ్రూట్స్, ఇక ఆర్గానిక్ అనమాట. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇటువంటివి తినూరి, ఇక ఎటువంటి కెమికల్ లేకుండా ఫ్రూట్సే తినూరి. మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇటువంటి మన తోటలో మన ఇంటికాడ పెంచుకుని తినండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చితే లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, ఆల్ ద బెస్ట్.